ఇవి ఈ గరిటతో ఇలాగ మనం కలపకూడదు ఎక్కువగా. నార్మల్గా ఏంటంటే ఈ జాలి గరిటలు ఉంటాయి కదా, వీటితో ఇలా తిప్పాలి రౌండ్గా. మనం దీన్ని ఇలా తిప్పితే అవి రౌండ్గా తిరిగి అంతా ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. మన చేత్తో ఆ గరిటతో ఇలా ఇలా మనం పకోడీలు అది వేసినప్పుడు కలుపుతాం కదా, అలా కలపకూడదు అనమాట. దీని మీద ఇలా అంటూ ఉండాలి. అవి చూడు రౌండ్గా మళ్ళీ తిరుగుతున్నాయి కదా, మనం తిప్పుతుంటే గరిటెతో డైరెక్ట్గా తిప్పాలి, లేకపోతే గరిటతో తిప్పి విడిపోతాయి అన్నమాట. మనం వేసినప్పుడు ఒకటికొకటి జాయింట్ అవుతూ ఉంటాయి. మనం మామూలుగా గరిటతో ఇలా విడదీసిన హోల్ పడిపోద్ది అనమాట. ఇలా అంటుంటే వాటికి అవి విడిపోతాయి, విడిపోయి ఈక్వల్గా కాలుతాయి అన్నమాట. కలర్ చూడండి, డార్క్ కలర్ గోల్డెన్ గోల్డెన్. ఇప్పుడు కలుపుకున్నా పర్వాలేదు. కలర్ అయిపోయిందా అండి? అయిపోయింది. ఇంకొంచెం ఉంది. ఇంకా కలర్ కావాలంటే ఇంకొంచెం డార్క్ కలర్ రావాలి, మాకు ఎర్రగా వేగాలి అని అంటే ఇంకొంచెం వేయించుకోవచ్చు. ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. ఇంకా మనకి బూరెలు వేయడమే లేటు, తొందరగా వేగిపోతాయి. పలుచగా ఉంటుంది పైన లేయర్ అంతా, అందుకని లోపల ఉడకాలి అన్నట్టు ఏం లేదు కదా, పైన లేయర్ వేగాలి. అలా అని కొంచెం లేతగా తీస్తామంటే లోపల కొంచెం ఏమైనా తిక్కగా అయినా పిండి పిండి కింద ఉంటుంది అనమాట, పైన తోపు మాత్రం. ఆల్మోస్ట్ అయిపోయింది పూర్ణాలు. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి మనకి. ఇప్పుడు తీస్తున్నాం కదా, తీసిన ఒక్క 5 minutesకి ఇంకా కలర్ వస్తాయి అనమాట. ఇది ఇంకా కొంచెం డార్క్ అవుతాయి మనకి తీసిన తర్వాత. అయిపోయింది. సో మేము రెడీ అయిపోయినాయి. బాగా చక్కగా రౌండ్ రౌండ్గా భలే ఉన్నాయి కదా. సో వేడి వేడి పూర్ణాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయి, రౌండ్గా గోల్డెన్ కలర్ బ్రౌన్, అన్ని పర్ఫెక్ట్ కాంబినేషన్. తెలుసా మీరు నేను ఒక విషయం చెప్పనా, మనం ఇప్పుడు పూజలకి వీటికి బూరెలు చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళలో కూడా బూరెలు వండుతారు.